ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను సండే కదా, సండే స్పెషల్ అయితే ఈరోజు నేను చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ చికెన్ బిర్యానీ కోసం అయితే నేను చికెన్ అయితే 1/2 kg అయితే తీసుకున్నాను. ఇక్కడ పసుపు అండ్ సాల్ట్ అయితే వేసుకొని నేను చక్కగా చికెన్ అయితే వాష్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నీచు వాసన వస్తుంది కాబట్టి. ఇక్కడైతే నేను చికెన్ ముక్కలకి బాగా పసుపు అయితే పట్టించుకుంటున్నాను. ఈ చికెన్ అంతా పట్టించుకొని కడిగేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత బిర్యానీ కోసం అయితే హోల్ గరం మసాలా అయితే నేనైతే తీసి పక్కన పెట్టుకున్నాను. లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు, ఇంకా బిర్యానీ ఆకు. ఇక్కడైతే నేను చికెన్ అయితే చక్కగా పసుపు ఉప్పు వేసి కడిగి వాష్ చేసిన తర్వాత ఇందులోకి అయితే మ్యాగ్నేట్ చేసుకోవడానికి అయితే 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టీ స్పూన్ అయితే కారం అయితే వేసుకుంటున్నాను. ఇదైతే ఇలా మనం కలిపి పట్టుకుంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది కదా. ఇందులో ఇది బాగా ఉప్పు, మనం వేసిన కారం అనేది, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా పట్టుకునేలాగా కలుపుకుంటే చికెన్ అనేది బాగుంటుంది మనకి బిర్యానీకి. ఇక్కడైతే నేను 1/2 టీ స్పూన్ కర్డ్ కూడా వేసుకున్నాను. ఇందులోకి అరచెక్క నిమ్మరసం కూడా పిండుకున్నాను. ఈ నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత పిక్కలు అనేది లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే మనకి చేదుగా వచ్చేస్తాయి కాబట్టి. ఇక్కడ నేను నిమ్మరసం కూడా 1/2 చెక్క అయితే పిండుకున్నాను. నిమ్మరసం కూడా వేసేసిన తర్వాత చికెన్ అయితే చక్కగా మ్యాగ్నేట్ చేసేసుకున్నాను. ఇలా చేసుకొని 1/2 an hour అలా ఉంచితే మనకి ఈ చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది. చికెన్ అయితే కలిపేసి ఇంకైతే మూత అయితే పెట్టేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఈ బిర్యానీ కోసం ఫస్ట్ అయితే నేను రైస్ అయితే కడిగి నానబెట్టాను. ఈ రైస్ అయితే మామూలు రైస్తోనే వండుతున్నాను. మామూలు రైస్తో కూడా ఎలా వండుకోవచ్చు, ఈజీగా సింపుల్గా చేపిస్తాను ఈరోజు. ఇక్కడైతే నేను చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. బిర్యానీ కోసం అయితే గ్రేవీ కంపల్సరీ, మా ఇంట్లో వాళ్ళు అయితే గ్రేవీ కంపల్సరీ అడుగుతారు. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఇంకా 1/2 kg చికెన్ అయితే ఉంది. 1/2 kg చికెన్ అయితే కర్రీ అయితే వండుతున్నాను. ఈ 1/2 kg చికెన్ శుభ్రంగా కడిగి పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి, ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది. ఇందులోకి ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నాను. చికెన్ అంతా కూడా నీరు అనేది లేకుండా మనం శుభ్రంగా కడిగేసి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి కలుపుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇందులోకి అయితే 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపు అయితే వేసేసిన తర్వాత చక్కగా కలిపేసి మూత అయితే పెట్టేసుకున్నాను. మనకైతే చికెన్ అయితే కుక్ అవుతుంది కదా. ఇప్పుడైతే కుక్ అయిన తర్వాత కొంచెం ఇందులోకి 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత చక్కగా కలిపేసుకుంటే చికెన్ కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే సింపుల్గా ఈజీగా కూడా ఎలా చేయాలో చికెన్ కర్రీ అయితే సింపుల్గా ఈజీగా కూడా అయిపోద్ది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ కర్రీని. ఇందులోకి అయితే నేను 3 స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను. మేము స్పైసీగానే తింటాం కాబట్టి, నాన్ వెజ్ అయితే స్పైసీ లేదో టేస్ట్ అయితే బాగోదు కాబట్టి 3 స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను. ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను. ధనియా పౌడర్ కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. జీరా ఉంటే జీరా కూడా వేసుకుని, అదే లేదు కాబట్టి ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను. రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి, ఎందుకంటే మనం ఉప్పు కారం అన్నీ వేసాం కదా ఈ మసాలాలని. ఇవి బాగా కలిసేలాగా కలిపేసుకొని చక్కగా చికెన్ అంతా కలుపుకోవాలి. కలుపుకొని మూత అయితే పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ చికెన్లో అనేది వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చక్కగా మగ్గుతుంది. చికెన్ అనేది మనకి సాఫ్ట్ అవుతుంది. చూసారు కదా, ఆయిల్ అనేది బాగా పైకి అయితే వచ్చింది. కర్రీ అయితే ఇప్పుడు వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇది ఉడకడానికి సరిపోయినంత వాటర్ అయితే వేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను. ఇంకో పక్క అయితే రైస్ అయితే పెట్టాను మా పిల్లల కోసం. వాళ్ళైతే రైస్ అయితే కంపల్సరీ అడుగుతారు కాబట్టి ఇంకో పక్క అయితే కర్రీ అయితే చికెన్ కర్రీ అయితే పెట్టేశాను మూత పెట్టి. చికెన్ కర్రీ అయితే ఉడుకుతుంది. ఈ పక్క అయితే నేను ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ అయితే చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని తపాలు అయితే పెట్టుకున్నాను. ఇందులోనే నేను ఈరోజు అయితే బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇందులోకి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిందో లేదా అనేది చూసుకొని, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగుంట తీసి పెట్టుకున్న మసాలాలు అయితే వేసాను. మసాలాలన్నీ బాగా వేయించుకోవాలి. మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత ఈ చిట్పట్లు ఆడుతూ మసాలాలు అయితే వేగుతున్నాయి చక్కగా. ఈ మసాలాలన్నీ వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. ఇక్కడైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి పొడుగ్గానే కట్ చేసుకోను, బిర్యానీ పొడుగ్గానే బాగుంటుంది కదా. పొడుగ్గా అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత
ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి అయితే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను, ఇంకా బిర్యానీ కదా. ఇంక ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది. చూసారు కదా, గ్రేవీ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. నేను సింపుల్గా ఇది లాస్ట్లో అయితే ఇంకా కొంచెం అంత కొత్తిమీర అయితే వేసుకున్నాను. ఇంకా కొత్తిమీర అయితే వేసేసి మూత అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడైతే నేను చికెన్ కర్రీ బిర్యానీ కోసం అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టాను కదా. ఇంకా చికెను ఇంకా ఉల్లిపాయలు అయితే వేగిపోయిన తర్వాత ఇందులోకి అయితే మనం మ్యాగ్నేట్ చేసి చికెన్ అయితే అందులోకి వేసుకుంటాను. ఆ చికెన్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ అంతా బాగా కుక్ అయ్యేదాకా కలుపుకోవాలి. చికెన్ అనేది బాగా కుక్ అవ్వడానికి కోసం అయితే నేను ఇక్కడ మూత అయితే పెట్టేశాను. ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా రైస్ అయితే వాష్ చేసుకున్నాను. ఇంకా ముందే నేనైతే బియ్యం అయితే రైస్ అయితే నానబెట్టాను కదా బిర్యానీ కోసం అయితే, అవి మొత్తాన్ని ఒక స్ట్రైనర్లో తీసేసుకుంటున్నాను. ఎందుకంటే వాటర్ అనేది లేకుండా చూసుకోవాలి మనకి ఈ రైస్ అనేది. ఇంక వీటిని అయితే నేను ఒక కన్నాలు ఉన్న జిబ్రేక్లోకి అయితే వేసేసి ఇంక పక్కన అయితే పెట్టేసుకున్నాను వాటర్. ఇంక ఇక్కడైతే చికెన్ అయితే బాగా కుక్ అయిపోయింది. చూసారు కదా, మనకి చికెన్ అనేది బాగా సాఫ్ట్ అవుతుంది, టేస్ట్ అనేది బాగుంటుంది కదా. ఇంక చికెన్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న కొంచెం పుదీనా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఇంక కట్ చేసుకొని పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని మనం చికెన్ కర్రీకి అయితే కంపల్సరీ పుదీనా కొత్తిమీర అయితే వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కదా. ఇంక ఇక్కడైతే వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత నేనైతే చక్కగా కలిపేసాను. కలిపిన తర్వాత కలుపుకోవాలి. చికెన్ అయితే మనకి చికెన్ అయితే త్వరగా కుక్ అవుతుంది కాబట్టి బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంక ఇక్కడైతే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా చూసారు కదా, ఇంక ఇక్కడైతే నేను చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. గ్రేవీ కన్సిస్టెన్సీగానే ఉంచాను, ఎందుకంటే బిర్యానీలోకి కలుపుకోవడానికి ఉంటుంది కాబట్టి గ్రేవీ అనేది. ఇంక ఇక్కడైతే రైస్ అయితే వేసేసుకుంటున్నాను నేను. చికెన్ అయితే మనకి కుక్ అయిపోయింది కదా. ఇంక ఇక్కడైతే రైస్ అయితే వేసేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. మనకి రైస్ అనేది ఇలా కలుపుకోవడం వల్ల బాగుంటుంది, పొడి పొడిలాడుతూ కూడా వస్తుంది రైస్ అనేది. నేను ఆల్రెడీ వాటర్లో నానబెట్టాను కాబట్టి మనకి త్వరగానే కుక్ అయిపోద్ది. ఇంక ఇక్కడైతే నేను వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఈ రైస్కి సరిపడా వాటర్ అయితే వేసుకుంటున్నాను. నేను తీసుకున్న రైస్ అయితే 1 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీకి తక్కువ అయితే ఇంక ఈ రైస్కి సరిపడినంత వాటర్ అయితే వేసుకొని నేను రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే సాల్ట్ అయితే వేయలేదు. ఇంక ఇక్కడ నేను ఇప్పుడు అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని చక్కగా కలిపేసుకొని ఒకసారి మనకి మూత అయితే పెట్టేసుకొని ఉడికించుకోవడమే. ఇంక ఇక్కడైతే నేను మూత అయితే పెట్టేసుకుంటున్నాను. మూత అయితే పెట్టేసి ఇంక ఇందులోకి లాస్ట్గా కొంచెం కొత్తిమీర పుదీనా ఉంచాను. ఇంకా ఫైనల్గా అవి కూడా వేసేసి ఇంక ఫైనల్గా మూత అయితే పెట్టి దీనిపైన రాయి అయితే పెట్టుకున్నాను బరువు కోసం. ఇంకా ఆవిరైతే పోకుండా ఉంటుంది కదా, మనకి త్వరగా కుక్ అవుతుంది కాబట్టి. ఇంకా చికెన్ కర్రీ కూడా చూసారు కదా, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే కొంచెం సింక్లో గిన్నెలు ఉన్నాయి, ఇది కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి పని ఎప్పుడు పని అప్పుడైతేనే మంచిది కదా, ఇంకా వంట అవుతూ ఉన్నది కాబట్టి. ఇంక ఈ పక్క అయితే నేను సింక్లో ఉన్న కొంచెం గిన్నెలు అయితే తోమేసుకుంటున్నాను. ఇంకా వాటిని కూడా నీట్గా, ఎందుకంటే ఎప్పుడు పని అప్పుడు మనం చేసుకోవడం వల్ల మనకి చక్కగా తగ్గుతుంది, వంట అవుతూ ఉంటుంది, ఇంక పని కూడా తగ్గుతూ ఉంటుంది కదా. ఇంక లంచ్ చేసాకైతే అలాగా ఉంటాయి మళ్ళీ. ఇంకా ఇప్పుడు తోమేసుకుంటే మనకి అప్పుడైతే అంత ఇబ్బంది ఉండదు. ఇంక ఇక్కడైతే నేను ఇప్పుడు వంట చేయడానికి ఖాళీ అయిన గిన్నెలన్నింటినీ తోమేసుకుంటున్నాను. బిర్యానీ కోసం అయితే మూత అయితే పెట్టేసి ఇంక రాయి అయితే పెట్టాం కదా, అదైతే కుక్ అవుతుంది. ఇంక చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంక నేను కూడా మొత్తం షింక్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంక నా షింక్ కూడా క్లీన్ చేసేసాను. ఇంక స్టవ్ గట్టు కూడా గ్యాస్ గట్టు కూడా మొత్తం శుభ్రం చేసేసాను. ఇంకా ఇక్కడ అయిన తర్వాత మెస్సీగా ఉంటుంది కదా, ఇంకా ఆనియన్స్ అన్నీ కట్ చేసాం కాబట్టి ఇంకా అది కూడా క్లీన్ చేసేసాను. ఇంక ఇక్కడైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మంచి అరోమా స్మెల్ అయితే భలే వస్తుంది, ఆవిరికి పొగలు చూసారు కదా, వేడి వేడి బిర్యానీ. ఇంక ఈ వింటర్లో మనకైతే ఇంకా బాగుంటుంది, స్పెషల్గా అందరం చేసుకొని తింటాం కదా.
చూసారా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. మనం వాటర్ అనేది చక్కగా కొలతగా వేసుకుంటే మనకి రైస్ అనేది విరిగిపోకుండా పొడి పొడిలాడుతూ అనేది వస్తుంది. ఇంక ఈ రైస్ కూడా చాలా బాగుంటుంది, మనకు బాస్మతి రైస్ లాగే ఉంటుంది వండుకున్న. ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయింది బిర్యానీ అయితే. ఇంకా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఈరోజు మా సండే స్పెషల్స్ అయితే ఇవి. నేనైతే సండే స్పెషల్స్ కోసం అయితే చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చేశాను. చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ అయితే చాలా బాగుంది. టేస్ట్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.